నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. డైలీ అయితే మన వాళ్ళకైతే లైవ్ జరుగుతుందండి. 100 పాయింట్స్ టార్గెట్ కూడా రీచ్ అవుతుంది. సో వీడియోస్ అయితే చేయట్లేదు, కొంచెం బిజీగా ఉండడం వల్ల. సో ఈరోజు వచ్చేసి మన వాళ్ళకి మళ్ళీ 100 పాయింట్స్ టార్గెట్ అయితే రీచ్ అయ్యిందండి. సో ఇచ్చానా లేదనేది చూపిస్తూ మీరు మాతో లైవ్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఏం చేయాలి కూడా చెప్తాను. వీడియో చివరికి చూడండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఈరోజు ఇక్కడ నుంచి ఫస్ట్ ట్రేడ్, సెకండ్ ట్రేడ్, ఓకే, ఈ 2 ట్రేడ్స్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కాల్ సైడ్ ట్రేడ్ చెప్పాం. బట్ అంటే మనం డౌన్ సైడ్ ఎంట్రీలో ఉన్నామన్నప్పుడు మన వ్యూ అయితే డౌన్ సైడే. సో ఈ లో బ్రేక్ చేస్తే మార్కెట్ ఎంతవరకు వచ్చేస్తుంది అని చెప్పి మనకు వచ్చున్నాం. దాని తర్వాత సెటప్ అయితే వచ్చింది. ట్రై చేయండి తక్కువ క్వాంటిటీతో రివర్స్లో అని చెప్పాను. కొంతమంది ట్రై చేశారు, కొంతమంది వెయిట్ చేశారండి. పుట్ సైడ్ కోసం 50 పాయింట్స్ అంతా దొరికింది ఈ ట్రేడ్లో. దాని తర్వాత మార్కెట్ అంతా అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ ట్రేడ్ కూడా ఇచ్చాను, చూపిస్తాను మీకు. దీని తర్వాత మనం ఎక్కడా కూడా కాల్ సైడ్ ట్రేడ్ ఇవ్వలేదు, అసలు కాల్ సైడే చూడొద్దు అని చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో మార్కెట్ వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మనం వెళ్ళే మార్కెట్లో దూకం కాబట్టి. సో ఒక రేంజ్లో మార్కెట్ ఉన్నంతసేపు నేను ఇక్కడ ప్రతి చోట డౌన్ సైడ్ ఎంట్రీ కోసం చూశాను, బట్ ఎక్కడ రాలేదు. చివరికి మనకైతే ఒక ఎంట్రీ దొరికింది. చాలా క్లియర్గా మన వాళ్ళకి 100 పాయింట్స్ ట్రేడ్ దొరుకుతుంది డౌన్ సైడే చూడండి అని చెప్పి మరీ ఇవ్వడం జరిగింది. 100 పాయింట్స్ కూడా బుక్ చేశారు మన వాళ్ళు. సో ఇచ్చానైతే ఒకసారి చూపిస్తాను చూడండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం అయితే లైవ్ అయితే తీసుకున్నాం. లైవ్ తీసుకున్న తర్వాత చూడండి, ఇది ఫస్ట్ ట్రేడ్ అండి. ఫస్ట్ ట్రేడ్ రికార్డ్ చేయలేదు. స్కాల్ప్ 30 పాయింట్స్ ఇచ్చింది, ఫస్ట్ టార్గెట్ 40 పాయింట్స్ ఇచ్చింది. దీని తర్వాత మళ్ళీ అగైన్ రెండోసారి మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ మన వాళ్ళకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. సో ఈ ట్రేడ్లో కూడా మన వాళ్ళకి 50 పాయింట్స్ రావడం అయితే జరిగిందండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, దీని కింద క్లోజ్ అయిపోతే మార్కెట్లో మనం డౌన్ సైడ్ బుక్ చేసుకోవచ్చు టార్గెట్స్ అని చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ క్లోజ్ అవ్వలేదు క్యాండిల్, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఈ ప్లేస్లో కాల్ సైడ్ ఎంట్రీ అని చెప్పాను కదా. సో కాల్ సైడ్ ఎంట్రీ కూడా ప్రొవైడ్ చేసాం. చూడండి, ఇక్కడ ఇది ఎంట్రీ ప్రొవైడ్ చేసాం. సో మార్కెట్ మంచిగా కాల్ సైడ్ వెళ్ళింది. ఓకే, ఈ కాల్ సైడ్ ట్రేడ్ కూడా అయిపోయింది. సో ఇది గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను, చూపిస్తాను చూడండి. మార్నింగ్ మనం లైవ్ ఇచ్చిన తర్వాత, ఓకే, ఇది ట్రేడ్ సెకండ్ స్కాల్పింగ్ అని చెప్పాం కదా, 50 పాయింట్స్ దొరికిందని చెప్పాం. ఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి కాల్ సైడ్ ట్రేడ్ పంపించాం. కాల్ సైడ్ టార్గెట్ అయిపోయిందండి, కానీ మనం మాత్రం ఇంకా కాల్ సైడ్ లేవు. ఎప్పుడైతే ఇంత హ్యూజ్ మూమెంట్ జరిగిపోయిందో మనమైతే డౌన్ సైడ్ ఉన్నాం. ఎంట్రీ పెట్టాం, రాలేదు. ఎంట్రీ పెడుతూ డౌన్ సైడే పెట్టాను, ఎక్కడా ట్రిగర్ అవ్వలేదండి. మనకి ఎంట్రీ ట్రిగర్ కాలేదు. దీని తర్వాత చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. ఎంట్రీ ట్రిగర్ అయ్యింది అండ్ టార్గెట్ మన వాళ్ళు కూడా మంచిగా బుక్ చేసుకున్నారు. 200 పాయింట్స్, యాక్చువల్గా 300 పాయింట్స్ అయితే రీచ్ అయింది అది. సో మన వాళ్ళు 100 పాయింట్స్ బుక్, 50 పాయింట్స్ బుక్ చేసుకోవడం అయితే జరిగిందండి. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్లో ఏంటి అంటే ఎప్పుడు కూడా మీరు ప్రాఫిట్స్ని నమ్మొద్దు, ప్రాఫిట్ని అసలు చూడొద్దు. మీరు వేసే క్వాంటిటీ పెరిగితే ప్రాఫిట్ సైజ్ అనేది పెరుగుతుంది. ప్రాఫిట్స్ చూసి మాత్రం రావద్దండి. చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు, ప్రాఫిట్స్ చూసి ట్రేడింగ్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు. నా దగ్గర కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే మీకంటే ఫస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. ఎంత కావాలనే దానికంటే ఎంత పోగొట్టుకోవాలి ఈరోజు అని చెప్పి ప్రిపేర్ రావాలి మార్కెట్కి. మీకు చూపిస్తాను చూడండి. మన స్టూడెంట్ ఒక ఆయన మన దగ్గర 3 months కోర్సులో జాయిన్ అయ్యారండి. సో ఈయన జాయిన్ అయినప్పటి నుండి చూడండి, మన దగ్గర జాయిన్ అయిన తర్వాత, ఓకే, ప్రాఫిట్స్ చూడండి. ఈయనకంటూ రిస్క్ మేనేజ్మెంట్ ఉంది. సో మంచిగా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంత క్వాంటిటీ తీసుకుంటున్నారు, అదే క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నారు. ఓకే, సో ప్రతిరోజు ప్రాఫిట్స్ రావాలని లేదు, ప్రతిరోజు లాస్ రావాలని లేదు. ట్రేడింగ్లో ఏ కోచ్ కూడా ఆయన చెప్పింది జరగదండి. సో మనం ఒక స్ట్రాటజీ అనుకుంటాం, ఆ స్ట్రాటజీని ఫాలో అవుతూ వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు చాలామంది ఎంత హ్యూజ్ మూమెంట్ జరిగింది కదా, మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి చాలామంది బై చేసిన వాళ్ళు ఉన్నారు. సో మనం ఎప్పుడు కూడా 0 లెవెల్లోనే ఎంట్రీ తీసుకోవాలి. 0 లెవెల్, ఓకే, ఇది 0 లెవెల్. ఇలా 0 లెవెల్ ఎంట్రీ తీసుకున్నప్పుడు మీరు ప్రాఫిట్లో అయితే ఉండగలరు. మధ్యలో దూకారా మీకు స్టాప్ లాస్లు పెరిగిపోతాయి. రెండోది ఏంటి అంటే,
ఎప్పుడు కూడా పిన్ పాయింట్లో పట్టుకుంటే మీకు ఆ మూమెంట్ అంతా క్యాప్చర్ చేయొచ్చండి. సో మీలో ఎవరికైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాతో కలిసి లైవ్లో ట్రేడ్ చేయాలనుకున్న ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.